న్యూయార్క్‌లో ఖొమైనీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు, లేదంటే గనక అమెరికా యుద్ధానికి సంఘీభావ ప్రదర్శనలు, ఖొమైనీని అమెరికా లేపేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ చేస్తున్నటువంటి ప్రదర్శనలో మొన్న బాంబు వేసినటువంటి ఘటన చూసాం గదా! ఐఈడీ అట అది. తర్వాత దర్యాప్తులో తేలింది. అదేదో లోకల్ నాటు బాంబు అనుకున్నారు. కాదు, లోకల్‌గానే అక్కడ ఆ దేశంలో కూడా ఉగ్రవాద భావజాలికులు తయారయ్యి మన దేశంలో ఎట్లయితే బాంబులు తయారు చేస్తున్నారు, మన డాక్టర్స్ మాడ్యూల్ టైప్‌లో అక్కడ కూడా బాంబులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనకి పాల్పడిన దుర్మార్గులు ఎవరు అన్నది తేల్చారు. మన్‌హట్టన్‌లోని గ్రేసీ మ్యాన్షన్ వెలుపల నిరసనకారుల మీద పొగ బాంబు, ఆ తర్వాత ఇంట్లో తయారు చేసినటువంటి స్ట్రాప్‌నల్‌తో నిండిన పేలుడు పదార్థాన్ని విసిరినటువంటి వాళ్ళు ఇద్దరు యువకులని గుర్తించారు. వాళ్ళ పేర్లు అమీర్ బలత్ అనేటటువంటి అతని పేరు అతని వయసు 18 ఏళ్ళు. ఇబ్రహీం నిక్ అనేటటువంటి వాడు వయసు 19 ఏళ్ళు. వీళ్ళు అమెరికాలోనే పుట్టి పెరిగిన ముస్లింలు. కానీ వీళ్ళని కూడా రాడికలైజ్ చేయగలిగారు.